తర్వాత ఏమైందిరా? మమ్మీ, ఢిల్లీలో అన్ని చోట్ల వెతికి చూసాం. ఆ అమ్మాయి దొరకలేదు. ఉన్నట్టుండి ఒక 10వ అంతస్తు నుంచి నన్ను కాపాడానండి, హెల్ప్ మీ, ముజే బచావ్ అంటూ ఒక కేక. నన్ను చూసిన వెంటనే ఆ ఢిల్లీ విలన్కి చెమటలు పట్టేశాయి. గడగడగడ ఉనికిపోయాడు. ఏం లేదు మమ్మీ, చట్నీలా మడతేశాను అంతే. వాడు వెంటనే నీ కాళ్లపై పడి ఆ పిల్లని నీ చేతిలో పెట్టుంటాడు. మమత ఏం చేసిందో తెలుసా? అది కూడా తెలుసురా. తను పరిగెత్తుకొచ్చి నిన్ను కౌగిలించుకొని ఇచ్చిచ్చంటూ 1,00,000 ముద్దులు ఇచ్చింటుందే. మమ్మీ, ఇదంతా ఆల్రెడీ టీవీ న్యూస్ లో చూపించారా ఏంటి? నువ్వు చూసినట్టే చెప్తున్నావు. ఇదంతా చూస్తూనే తెలుస్తుందిరా. నువ్వు కొన్నాళ్లుగా మమత మమత అంటూ కలవరిస్తూ కలలో తేలిపోతూనే ఉన్నావు కదరా. హలో, ఎవరు మమత? ఎలా ఉన్నావమ్మా? ఇంట్లో అందరూ క్షేమమేనా? విజయ్ ఎక్కడికో వెళ్ళాడమ్మా. నీ బర్త్డేనా? ఫ్యాంటాస్టిక్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఇన్ అడ్వాన్స్. నేను విజయ్ తప్పకుండా వస్తాం. హలో, గణపతి స్పీకింగ్. మమత, ఎలా ఉన్నావు? ఢిల్లీ నుంచి వచ్చినప్పటి నుంచి అంతా నీ ఆలోచనే. రాత్రి కల్లో కూడా నువ్వు వచ్చావు. అప్సరసలా తెల్ల డ్రెస్ వేసుకుని నా బెడ్రూమ్లోకి వచ్చి ఆశగా మాట్లాడి, అయ్యో సిగ్గేస్తోంది. అవును, నువ్వెందుకు ఫోన్ చేసావు? నిజమా? నీ పుట్టినరోజా? దానికి నువ్వు పిలిస్తే నేను రాకపోవడమా? ఏమిట్రా ఉన్నట్టుండి మాయమయ్యా? మమతకు పుట్టినరోజట. మమత. హలో మైకేల్. ఒక నిమిషం. అమ్మా, మేము లవ్లీగా మాట్లాడుకుంటున్నాం కదా, అర్థం చేసుకోకుండా ఎక్కడే చూస్తున్నావేంటి? కళ్ళు మూసుకో. మమత, ఇప్పుడు చెప్పు. రేపు నా బర్త్డే, నువ్వు తప్పకుండా రావాలి. ఈ రోజే వచ్చేస్తాను. నో 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 నో, రిలాక్స్ గా రేపు రా మైకేల్. వస్తాను. వచ్చేటప్పుడు స్టైల్ గా డ్రెస్ వేసుకురా. వస్తాను. పెట్టేనా? నువ్వు పెడితేనే నేను పెడతాను. పెట్టేసింది. అమ్మా అమ్మా, మమతకు బర్త్డే అట. నన్ను మాత్రం స్పెషల్గా ఇన్వైట్ చేసింది. అందంగా డ్రెస్ వేసుకురమ్మంది.